వారధి పక్కన పార్కు. ఈ పార్కు దగ్గర 17-18 డివిజన్లు ఆనుకొని ఉండిద్ది. ఈ పార్కు కట్టడం వల్ల ప్రజలకి ఉపయోగం లేదు. ఆ రోజు గతంలో కూడా మేము చెప్పాము. ఇక్కడ 60 అడుగులు రోడ్డు వస్తుందని చెప్పి ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న గద్దె రామ్మోహన్ గారు, దేవినేని ఉమా గారు హామీ ఇవ్వడం జరిగింది. యలమంకుదురు కొండ నుంచి బస్టాండ్ వరకు ఈ రోడ్డు వేస్తే మధ్యలో కటింగ్లు ఇచ్చుకొని ట్రాఫిక్ మళ్లించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు ప్లాన్ ప్రకారం చేస్తే వీళ్ళు కావాలని కమిషన్ల కోసం నాసిరకంగా పార్కు ఏర్పాటు చేసి దానికి ఈ చిన్న పార్క్కి సీఎం గారు రావడం చాలా ఆశ్చర్యంగా మాకు కలిగింది. ఆ రోజు నాడు ఈ పార్క్కి 7 కోట్ల రూపాయలు వెచ్చించారంటే ఎంత అర్థమవుతుందో ప్రజలకు తెలుసుకోవాలి. మొన్న వచ్చిన వాటర్కి కనీసం వాటర్ రిటర్నింగ్ వాల్కి వాటర్ కాదండి, అది ఇది వచ్చి స్ట్రాంగ్ రైన్ వాటరు లోనకు వచ్చి ఆ వాటర్ కుంగిపోయిందంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దీన్ని ఏం చెప్పాలో ఆ రోజు మేము ధర్నా కూర్చుంటే మమ్మల్ని స్థానిక కార్పొరేటరు ఉన్న ఇన్ఛార్జి మమ్మల్ని ఎగతాళి చేశారు, వీళ్ళకేం తెలుసు అని. అలాగా ఈ పార్కు ఈరోజు 3 నెలల నుంచి మూలపడిపోయిందంటే కేవలం వాళ్ళు చేసిన తప్పిదాల వల్లని మేము గట్టిగా చెప్పగలుగుతున్నాము. 18వ డివిజన్లో ఈ పార్కు కట్టడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే నాసిరకంగా తయారు చేశారు దీన్ని. ఎందుకంటే పార్కులు అనేది ఏ విధంగా ఉండాలో మరి ఆ విధంగా కాకుండా కమిషన్ కోసం చేసి ఈ పార్కుని ఇంత నాశనం చేయడానికి కారణం ఇక్కడ ఉన్న కార్పొరేటర్ గారని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏం లేవండి, పనులు ఏం లేవు. ఇప్పుడు ఇంతమంది కనపట్ల ఆయన అసలు ఎలక్షన్ అయిన కాడి నుంచి కార్పొరేటర్ గారు ఎక్కడున్నాడో కూడా తెలియదు మాకు అసలు. ఆయన కమిషన్ కోసం చేసిన ఇవన్నీ, అంతేగాని అక్కడ 18వ డివిజన్లో కూడా కొన్ని రోడ్లు వేశారు, అవన్నీ పగిలిపోయినాయి. అసలు అవి నాసిరకంగా వేశారు. నాసిరకం పనులు చేసి పార్కుని అంతా కూడా పాడు చేశాడు. అది 2-3 కోట్లలో పూర్తయ్యేది 22 కోట్లు టెండర్ వేసి అక్రమంగా దోచుకున్నారు. జగన్ ప్రభుత్వంలో చేసిన పనులన్నీ కూడా అలాగే ఉన్నాయి. ప్రజలకి యూజ్ లేదు, అటు ప్రభుత్వానికి యూజ్ లేదు. వచ్చింది దోచుకున్నారు, వెళ్ళిపోయారు.